దంపతులకు 1950 ఏప్రిల్ 20న జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు 28 ఏళ్ల చిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. 30 ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురాతత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు 45 ఏళ్లు. ప్రజలు వేరు, ప్రభుత్వం వేరు కాదని ప్రజలే ప్రభుత్వం అని అంటూ ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన. చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అని సరికొత్త నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు. స్వాగతం మీ కరతాళ ధ్వనులతో చెప్పండి. మన నటసింహం లెజెండ్ జై బాలయ్య. అలాగే నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, యాక్టింగ్ అనేదే కాదు. నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దల మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుదాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం, ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి. ఎంత ఎత్తుకి దిగినటువంటి గొప్ప కళాకారులు. ప్రజలను భాగస్వామ్యం చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఈ గవర్నెన్స్కు నాంది పలికారు. పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి. డ్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు. ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే నిర్ణయించారు. ఇప్పుడు ఈ వేదికకి తీసుకొచ్చింది అందరి ముందు ఎస్ అనేటువంటి ఒక బలీయంగా చెప్పేటువంటి గొంతును మనం వినబోతున్నాం. నేను అనే ఇవాళ సోదరి ఒక్కొక్క మాట. ఇంతమంది నాయకులు మన మంచి ఉన్నారే, ఇంతమంది పెద్దలు మనందరికీ మంచిగా వచ్చారే. ఈ రెడ్డి చాలటనేది ఎవరిని చూడాలి, ఎలా చూసుకుని చెప్పాలి, ఎలా అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక పారదర్శకత కలిగిన నాయకుడు, ఒక నిక్కచ్చైనటువంటి నాయకుడు, ఖచ్చితమైన ఫలితాలను అందించాలనే తపన ఉన్న నాయకుడు, అనుక్షణం పరిశ్రమించే నాయకుడు, అనుక్షణం రగిలిపోయే నాయకుడు. ఆ స్ఫూర్తితోనే అద్భుతమైనటువంటి రీతిలో మనమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు నడిపిస్తూ ఉన్నారు, శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇది అవ్యాజ అనుబంధం. అందరం గట్టిగా ఒకసారి చప్పట్లతోటి ఆయన